మీ అందరికీ వందనాలు. పాస్టర్ అయ్య గారికి అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. నా పేరు దావీదు. నేను నంద్యాల బయటపేట గ్రామం బయటపేట చెందిన వ్యక్తిని. అది కూడా మేము గత కొన్ని నెలల నుంచి సుమారు ఒక 6 నెలల నుంచి ఈ పెళ్లి ప్రయత్నం అనేది చేస్తూనే ఉన్నాము. ఎన్నో సంబంధాలు వచ్చినా కానీ కొన్ని కారణాల వల్ల అది దేవుని చిత్తం లేదని మేము మరి అట్లా జరిగిపోయాయి. తర్వాత అనంతపురం జిల్లా దగ్గర నుంచి ఈ సంబంధం పాస్టర్ తీసుకొని రావడము, తర్వాత అలా జరగము, తర్వాత ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ప్రార్థనలు, ఎన్నో చెప్పుకోలేని అన్నీ జరిగి మెయిన్ ఏంటంటే ప్రార్థన. దేవుని చిత్తం కోసం ఎక్కడుందని అది ఒక తప్పించినాం అన్నమాట. దేవుడికి ఎక్కడ పెట్టినాడని చెప్పేసి మా కుటుంబం కానీ, లేకపోతే అయ్యగారిని కానీ, లేకపోతే ఏమంటారు మా బంధువులలో సభ్యులు ప్రతి ఒక్కరిని అడగడం కానీ, తర్వాత దేవుడిలో ఎక్కువ చెప్పి అందరినీ మాస్టర్ వాళ్ళకు చెప్పడం అన్నిటి వల్ల ఏమైపోయిందంటే అనంతపురం జిల్లాలో ఇట్లా ముద్రాపురం గ్రామస్తులు ఆమె పేరు క్రాంతి, ఆమెకు వచ్చేసరికి ఎంబీఏ జరుగుతుంది. ఆమె మా క్యాస్టే, తర్వాత కన్వర్టెడ్ క్రిస్టియన్ కావాలని చెప్పేసి ఒక ఉద్దేశం. దానికోసం మేము చాలా రోజుల నుంచి ఆగినామన్నమాట. మొత్తానికి దేవుని చిత్తంలో మే 14వ తేదీ క్రాంతికి, తర్వాత నాకు పరిశుద్ధ గ్రంథము సామ్యూయల్ పాస్టర్ ద్వారానే జరిగింది. దానికి నేను సాక్ష్యం ఇచ్చుకుంటున్నాను. ఇది దేవుని నిర్ణయం వల్లనే జరిగిందని నేను మనస్ఫూర్తిగా సాక్ష్యం ఇస్తున్నాను. దేవుని బట్టి దావీదు ఎందుకంటే గుణవంతురాలు భార్య దొరుకుట అడ్డు అని, భార్య దొరికిన వారికి మీరు దొరుకుతుంది. బాగా ఆ ఇంటికి మంచి ప్రార్థన పరురాలు కావాలని నా ఆశ. ఎందుకంటే దైవజనులుగా వచ్చి వాళ్ళు అన్ని లేదు, మేము కూడా ఒక అన్ని జనంగా నుండి వేసుకొని నమ్మి ఈనాడు నా పేరు వెంకటయ్యపై సన్నిధిని పెట్టాను. అయితే ఆ వ్యాధికి చాలా వచ్చి చూస్తున్నారు, కానీ ప్రార్థన పరులు కనపలే నాకు చూస్తే. ఎందుకంటే ఎంబడే ఆ ప్రార్థన చేసుకున్నప్పుడే తెచ్చిపోతాను, నేను ఏం చెప్తాను మెల్లగా ఉంటాను సార్ అని. అనంతపురం జిల్లా కర్నూలు నుండి ఒక నాకు చెప్తే సరే అని వెళ్ళినప్పుడు ముద్దాపురం కాంతి అలా చూసిన వెంటనే అప్పుడే ఉన్నదనాలు నాకు తెలిసిపోయింది. ప్రార్థనతో రాదు, ఈ అమ్మాయి ఉంటే బాగుంటుంది, ఇంటిలో ప్రార్థన చేసి బిడ్డగా ఉంటే ఆ కుటుంబం అంతా రక్షణ పొందుతారు, బాగుంటుందని ఒక ఆలోచనతో ఇక్కడికి చెప్పినప్పుడు కొంత ఇంటిలో ఎందుకంటే కట్నాలు కావాలని కొంచెం ఆశ ఉన్నాయి. నేను ఒకటే చెప్పిన, కట్నాలు కాదు ఇక్కడ కాల్చింది, విశ్వాసము ఖచ్చితంగా కావాలి. ఇద్దరు భార్య భర్త వెళ్ళి విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఏదైనా దేవుడు జరిపిస్తారు, అది నాకు ఒక నమ్మిక అని. సరేని మళ్ళసారి రమ్మంటే నేను పోలేకపోయినా, ఎందుకంటే ఆంటీకి పాస్టర్ కాలేజీకి పోలేకపోయి వాళ్ళే వచ్చిన చేయమందు ఇక్కడి నుంచి నేను ఖాళీ చేసుకుని మంచి పని చేసినారు. 3-14 సరే నేను దేవుడు చక్కగా మ్యారేజ్ జరిపించాం. అమ్మాయితో పాట పాడడానికి చాలా సంతోషం, కుదిరింపుగా పాడుతుంటే ఈ మందిరానికి కావాల్సిన కుదిరానికి పాట జాబు కానీ వికటంగా పాడుతుంది పాట. ఎందుకంటే దేవుడు వారిలకు విశ్వాసం ఉంటుంది. ఇద్దరు మోకాల నుంచి ప్రార్థన చేస్తే ప్రార్థన ఇంత కుటుంబంలో ఒక ఉన్నతికి దేవుడు తీసుకొని వస్తాడు.
ఈ మ్యారేజ్ విషయంలో దావీదు పట్ల అంతా అన్యుడు, వాళ్ళ జేజీ, వాళ్ళ అమ్మ అందరూ టెన్షన్ పడుతున్నారు. ఎందుకు టెన్షన్ పడుతున్నారంటే వీళ్ళొక్కరు కుటుంబ రక్షణ పొందినారు. తర్వాత ఎవరు మ్యారేజీలో ఏమన్నా తాగి గలాట పెట్టుకుంటారేమో అని పూర్తిగా భయపడ్డారు. భయపడి వాళ్ళు ఏం చెప్తున్నారు, పెళ్లి కూడా 11:30 ముగించాలా అన్నారు. నాకు చాలా ఆశ్చర్యమైంది, ఏమన్నా స్పీడ్ ఉన్నది అంటే ప్రసాద్ ఇచ్చి ఏమన్నాడంటే ఇటు తనబ్బా తొందరగా 11:30 ముగించారా అని అంటే సరే అయినా నేను ఆలోచన చేసి వాక్యం నేను చెప్తాను. ఒక అల్లుడు బ్రాహ్మణుడు తెలియదు, అల్లుడు కదా, కొంచెం అర్థమైంది అర్థం చేసుకుంటారని ఆలోచనతో వారిని కూడా తిన్నట్టు. ఎందుకంటే ఆ మ్యారేజ్ చాలా చక్కగా అలా దావీదు చేసినట్టు సంతోషపడుతుంది అవుతుంది. ఆ ఇంటిలో మార్తమైతే లలితమైతే టెన్షన్ పడినారు, ఏమింటదో వాళ్ళ భయము ఎట్టున్నదంటే అంత కలిగినారు. నేను ఒకటే మాట చెప్పిన వాళ్ళు, ఎందుకంటే దేవుడు కార్యాలు చేసే దేవుడు ఆయన నామంలో ప్రార్థన చేస్తాం. అన్ని సమర్థంగా వారినే నాయకుడిగా వారిని ఆదేశం బట్టి జరిపించి ఆయన మహిమ పొందుతారు. మీరు భయపడకాలి అని అట్ట అనారోగ్యంగా ప్రార్థన చేస్తున్నారు. వచ్చినప్పుడు చెప్తున్నారు మధ్యాహ్నం ప్రార్థన చేయని ప్రార్థన చేసినప్పుడు సకాలంగా ఒక 700 మంది వచ్చినారు. సకాలంగా మ్యారేజ్ జరిగింది. చక్కటి భోజనాలు కూడా ఏర్పాటు చేసినాం. ఇది ఏమి చేసేది, దేవుడు చేసిన మేలు. దేవుడు చేసిన మేలు మరొకటి అన్నట్టు ఆయన చేసిన మేలు దగ్గర కుదిక కూడా పెట్టాలి. ఆయన చేసిన మేలు అయితే మనం జ్ఞాపకం చెప్తాను. ఎందుకంటే ఆయన చేసిన మేలు జీవితంలో మర్చిపోవడం. కాంతి దావీదు ఇద్దరు జత మాకు బాగా చదువుతున్నారు. ప్రార్థనతో ఈ చర్చికి బాగా పాటలు పాడేవాళ్ళు కావాలి. ఇప్పుడు చంద్రకళ కూడా చిన్నతనంలో పాటలు పాడలేకుండా ఇప్పుడు మంచి స్త్రీగా అయిపోయింది అమ్మాయి కూడా. ఎందుకంటే పాట పాడేవాళ్ళు, పరిచయం చేసేవాళ్ళు నా సంఘంలో లేదు. ప్రార్థన వెనక సత్తుడు ప్రార్థన లేదు. నేను ఒక్కనే ఆ కోరియాత్మల ఈ అంధకార శక్తులు అన్నిటిగా ప్రార్థన చేసి బిడ్డలు వేదన పడతాను. చక్కగా దంపతులు, నూతన దంపతులు ఇక్కడికి వచ్చినారు కాబట్టి నేను సంతోషపడతానా. ఈ సంఘంతో కూడా మీరు ఇద్దరు జతలు పాట పాడాలా, ప్రార్థన చేయాలా, తర్వాత ఉపవాసం పెట్టుకున్నానంటే దావీదు వాళ్ళ అమ్మగా తర్వాత జీవిని అర్థం అందరూ వచ్చి ఉపవాసం ఉండాలమ్మా ఉండాలని చెప్తే వాళ్ళు మేము ఆకలికి తట్టుకోలేదు సరే వాళ్ళకి తెలియదు. ఒకప్పుడు వాళ్ళు కూడా మాట్లాడే పూర్తిగా అనుకున్న కుటుంబానికి రక్షించినారు. ఆ రజకులలో వీళ్ళు ఒక్క కుటుంబమే వాళ్ళు దేవుని నమ్మేది. ఈ నమ్మడం దేవుని బట్టి ఈ తుడలు చదువుతప్పుడు భయంకరంగా భయపడినాడు. ప్రార్థన చేసినాడు. దావీదుకు ప్రసాద్ శాంతిరాగం దాంట్లో ఫ్రీషిప్ వచ్చినాయి. ఆయనకు దర్శనకు నాకు తిరిగి ఫ్రీషిప్ వచ్చి చదివినారు. అప్పుడు దేవుని పూర్తి అంగీకరించినారు. ప్రార్థన చేయడం అప్పుడు ఇంటి దేవుని బట్టి వారం తప్పకుండా సరిగా ఉండాలి ప్రార్థన. అంట దేవుని నాడు చేసిన మేలు ఆయన కృతజ్ఞత స్థుతులు చెల్లించున్నాం. నూతన దంపతుల కొరకు ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడమైన తల్లి నీ పాదాలకు స్తోత్రం. దావీదుని కాంతిని జ్ఞాపకం చేసుకో, ఇచ్చిన కాంతికి ఇచ్చిన తల్లిని కూడా జ్ఞాపకం చేసుకో, తల్లిని జ్ఞాపకం చేసుకో. అక్కను బావగారిని వాళ్ళ ఇచ్చిన అందరినీ కుటుంబం అందరినీ పేరు పేరున ఆశీర్వాదించు. ఇక్కడ ఎస్టేమను లలితమను మార్తమను ఎల్చెమను దావీదు ప్రసాదంగా ఆశీర్వదించు. ఈ రక్షణ భాగ్యమైన కుటుంబానికి అనేక ప్రజలకు సాక్ష్యంగా వాళ్ళు నిలబడి చెప్పాలి, దేవుడు మా పట్ల చేసినాడు ఆయన కార్యమని అనేక బిడ్డలకు ప్రకటించారు. చిన్న సాక్ష్యం దేవుడు ఆశీర్వదించారు.